హాయ్ డియర్ ఏపీ అండ్ తెలంగాణ వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ నమస్తే. వేదాస్ ప్రో పల్స్ సన్సెట్ ప్రొటెక్ట్ యువర్ లివర్ అండ్ సపోర్ట్ ఇన్ యువర్ లివర్ డిటాక్సిఫికేషన్ విత్ ద బ్లెండ్ ఆఫ్ మిల్క్ థిస్టల్. ఏంటి మిల్క్ థిస్టల్, లివర్కి ఎలా పనిచేస్తుంది అనే అన్ని విషయాలు క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మరి ఇంత అద్భుతమైన వీడియోని మిగతా వాళ్ళకు కూడా షేర్ చేద్దాం. ముందుగా మనం క్లియర్గా ఎక్కడా స్కిప్ చేయకుండా తెలుసుకుందాం. మీరు చూస్తున్నటువంటి ఈ ఇంగ్రీడియంట్ పేరే మిల్క్ థిస్టల్. ఇది లివర్లో ఉండే అడల్ట్ స్టెమ్ సెల్స్ని రీజనరేట్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుందంటే అంతగా ఉపయోగపడుతుంది. బాడీలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ జరగకూడదన్నా, మెటబాలిజం బాగుండాలన్నా, గట్ హెల్త్ బాగుండాలన్నా, అన్ని ఆర్గాన్స్ బాగుండాలన్నా ముందుగా లివర్ గురించి తెలుసుకోవాలి. ఈ రోజుల్లో లివర్ అనేది అనేక రకాల కారణాల వల్ల డ్యామేజ్ అవుతుంది. అది లైఫ్ స్టైల్ కావచ్చు, హ్యాబిట్స్ కావచ్చు, లేదు అంటే వాళ్ళ యొక్క ఏజ్ ఫ్యాక్టర్ కావచ్చు. ఇక్కడ మీరు గమనించినట్లయితే స్టేజ్ ఆఫ్ లివర్ డ్యామేజ్, హెల్తీ లివర్ ఎలా ఉంటుంది, ఫ్యాటీ లివర్ ఎలా ఉంది, లివర్ ఫైబ్రోసిస్ ఎలా ఉంది, లివర్ సిరోసిస్ ఎలా ఉంది, ఫైనల్గా లివర్ క్యాన్సర్ వస్తే ఎలా ఉంటుందో దశల వారీగా చూపించారు. ఈ రోజుల్లో ఇది చాలామందికి తెలియకుండానే లివర్ రకరకాల పొజిషన్లో డ్యామేజ్ అవుతుంది. మీ లివర్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే కొంచెం మీ లివర్ మీద కేర్ చూపించాలి కదా. ఇక్కడ నుంచి ప్రతి విషయం మీకు చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. లివర్ చేసే ప్రతి పనిని ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు. ఇలాంటి వీడియోలు మరెక్కడా మీరు విని ఉండకపోవచ్చు. ఒకవేళ విన్నా కానీ మనం ఇస్తున్నటువంటి డీప్ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ లివర్ యొక్క గొప్పతనాన్ని అర్థమయ్యే విధంగా చేయడానికి, లివర్ని మీరు ప్రొటెక్ట్ చేసుకొని ఏ గడపకి కూడా, ఏ వ్యక్తికి కూడా ఎమర్జెన్సీ రాకుండా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడానికి, మీరు కొన్ని విషయాల్ని ఆచరించడానికి ఈ యొక్క వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా క్లియర్గా ప్రతి విషయాన్ని మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లివర్ చేసే పనుల్ని తెలుసుకుంటే ఖచ్చితంగా మనం ఆశ్చర్యపడాల్సిందే. లివర్ అనేది ఒక సూపర్ ఫ్యాక్టరీ, ప్లస్ ఫిల్ట్రేషన్ చేస్తుంది. అలాగే ఒక సూపర్ వేర్హౌస్, గోడౌన్ లాంటిది. ఒక్క అవయవం 500+ పనులు చేస్తుంది. కానీ ముఖ్యమైనవి 7. అవి గ్రూపులుగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ బెస్ట్ ఇన్ఫర్మేషన్, డైజెషన్ వర్క్, జీర్ణక్రియకి ఎలా మద్దతు పలుకుతుంది. బైల్, పిత్తం తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. రోజుకి 800 నుంచి 1000 ml పిత్తాన్ని తయారు చేస్తుంది. ఇది కొవ్వుని చిన్న చిన్న బిందువులుగా బ్రేక్ చేస్తుంది. విచ్ఛిన్నం చేయడం అంటే విరగ్గొట్టడం. అప్పుడు మనకి జీర్ణ వ్యవస్థలో అరుగుదల ప్రాసెస్ జరుగుతుంది. నెక్స్ట్, రెడ్ బ్లడ్ సెల్ అనేది బ్రేక్ డౌన్ అయితే వచ్చే బిల్రూబిన్ నీటిలో కరగదు. అలా కరగడానికి ఈ యొక్క పిత్తం ఉపయోగపడుతుంది. తద్వారా అది బయటికి వెళ్ళడానికి ఈ బైల్ అనేది ఉపయోగపడుతుంది. రెండవది వచ్చి మెటబాలిజానికి బాస్ అండి లివర్. ఈ రోజుల్లో చాలామందికి తెలియని విషయం ఏమిటి అంటే మెటబాలిజం అనేది పర్ఫెక్ట్గా లేదు. దానివల్ల సర్వ రోగాలకి శరీరం కారణమవుతుంది. మెటబాలిజం అనేది పర్ఫెక్ట్గా ఉండడానికి లివర్ ఎంతగానో దోహదపడుతుంది. మనం తిన్న ఆహారం ఎనర్జీగా, బిల్డింగ్ బ్లాక్స్గా మార్చడాన్నే మనం మెటబాలిజం. పిండి పదార్థాలు గ్లూకోజ్ ఎక్కువైతే గ్లైకోజన్గా మార్చి స్టోర్ చేస్తుంది. షుగర్ తగ్గితే మళ్ళీ గ్లూకోజ్గా మార్చి రక్తంలోకి పంపుతుంది. ముఖ్యంగా షుగర్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేసేదే లివర్. ప్రోటీన్స్లో కొన్ని ఎమోనియా అనే విష పదార్థంగా మారినప్పుడు యూరియాగా మార్చి కిడ్నీకి పంపిస్తుంది. ఆల్బమిన్, క్లాటింగ్ ఫ్యాక్టర్స్ లాంటి 90% రక్త ప్రోటీన్లు ఇక్కడే తయారవుతాయి. అది కాకుండా మనం కొవ్వులు అంటాం, కొలెస్ట్రాల్ అండ్ ట్రైగ్లిజరైడ్స్ని తయారు చేస్తుంది. కొవ్వుని ఎనర్జీగా కూడా మారుస్తూ ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3, బాడీ డిటాక్స్ ప్లాంట్ అంటారు లివర్ని. డిటాక్సిఫికేషన్ అనేది ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు అర్థం చేసుకోండి. మనం వేసుకునే పారాసిటమాల్ నుంచి మందు తాగేవాళ్ళు, ఆల్కహాల్ తీసుకునేవాళ్ళు, రకరకాలుగా మన బాడీకి ఎన్నో రకాల కెమికల్స్ పంపిస్తాం. వాటన్నిటినీ కూడా బ్రేక్ డౌన్ చేయడం, విరగ్గొట్టి విచ్ఛిన్నం చేసి విషం కాకుండా చేసే ముఖ్యమైన ఆర్గాన్ మన లివర్ అండి. బాడీని క్లీన్ చేసేది కిడ్నీ అనుకుంటారు. కిడ్నీ కంటే ముఖ్యంగా కిడ్నీకి సపోర్ట్ చేసేదే లివర్ అండి. ఎమోనియాని యూరియాగా మార్చిన తర్వాతే కిడ్నీ ఫిల్టరేషన్ చేస్తుంది. అది మాత్రమే కాకుండా బ్యాక్టీరియా, టాక్సిన్స్ అన్నిటినీ ఫిల్టర్ చేసి బయటికి పంపిస్తుంది.
ఫ్యాక్ట్ నెంబర్ 4 ఏంటి అంటే ఇదొక బిగ్ వేర్ హౌస్. స్టోరేజ్ కెపాసిటీ కలిగిన అతిపెద్ద కర్మాగారం అనే చెప్పాలి. బాడీకి కావాల్సిన విటమిన్లు, మినరల్స్, గ్లైకోజన్ని స్టోర్ చేస్తుంది. విటమిన్స్ అంటే ఏ ఏ విటమిన్లను స్టోర్ చేస్తుంది? ఏడిఈకే. బట్ బి12 అయితే 3 నుంచి 5 ఏళ్లకు సరిపడా స్టోర్ చేస్తుంది. మినరల్ పరంగా చూసుకుంటే ఐరన్ అండ్ కాపర్ని దాచుకుంటుంది. రక్తం తక్కువైతే ఐరన్ని రిలీజ్ చేస్తుంది. గ్లైకోజన్ పరంగా 100 to 120 గ్రాముల షుగర్ స్టోరేజ్ 24 గంటల్లో తినకపోయినప్పుడు మళ్ళీ రీప్లేస్ చేసి బ్రతికించడానికి ఉపయోగపడుతుంది. అందరూ రక్తహీనత వస్తే ఖచ్చితంగా దానికి లివర్ రిలేటెడ్ సంబంధమైన ఇష్యూ ఉందనేది గమనించండి. రక్తం అనేది బోన్ మ్యారోలో తయారవుతుందనే విషయం చాలామంది అనుకుంటారు. కానీ రక్తం పిండం దశలో ఆర్బీసీ ఇక్కడే తయారవుతుంది. ఆ పిండం దశ తర్వాత బోన్ మ్యారోకు షిఫ్ట్ అవుతుంది. ఫైబ్రినోజెన్, ప్రోథ్రాంబిన్ లాంటి క్లాటింగ్ ఫ్యాక్టర్స్ చేస్తుంది. దెబ్బ తగిలితే రక్తం ఆగేది వీటి వల్లే. అందుకే లివర్ దెబ్బతింటే బ్లీడింగ్ ఎక్కువగా ఆ పేషెంట్లో జరుగుతూ ఉంటుంది. ఎర్ర రక్త కణాలు 120 రోజుల వరకు బ్రతుకుతాయి. అలాగే పాత ఆర్బీసీ అంటే డెడ్ అయినటువంటి రెడ్ బ్లడ్ సెల్స్ని పట్టుకొని దాన్ని బ్రేక్ డౌన్ చేసి బయటికి పంపించడంలో సహాయపడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6, ఇమ్యూనిటీ సిస్టంలో కప్పర్ సెల్స్ అనే కళయంలో ఉండే స్పెషల్ సోల్జర్ సెల్స్ రక్తంలో తిరిగే బ్యాక్టీరియా, వైరస్లను పట్టుకొని తినేస్తాయి. ప్రోటీన్ల తయారీలో ఇమ్యూన్ సిస్టమ్కి కావాల్సిన కాంప్లిమెంట్ ప్రోటీన్లను తయారు చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 7 మీరు అర్థం చేసుకోగలిగితే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అంటే ఏంటో అర్థమవుతుంది. హార్మోన్స్ అన్నీ ఇన్బ్యాలెన్స్ అవ్వకుండా ఉండడానికి లివర్ యొక్క ప్రక్రియ చాలా సంక్లిష్టమైనదండి. ఇన్సులిన్ కానివ్వండి, ఈస్ట్రోజన్ కానివ్వండి, థైరాయిడ్ హార్మోన్లు కానివ్వండి, అవి ఒక్కసారి రిలీజ్ అయ్యి పని చేయకపోయాక వాటిని బ్రేక్ డౌన్ చేయడం, విచ్ఛిన్నం చేయడం, అదే విరగ్గొట్టడం లివర్ యొక్క ప్రక్రియ. విటమిన్ డిని యాక్టివ్ ఫార్మ్కి మార్చి ఎముకలకి ఉపయోగపడే విధంగా మార్చే పని కూడా లివరే చేస్తుంది. స్పెషల్ ఫ్యాక్ట్, రీజనరేషన్ పవర్ అంటే ఏంటో తెలుసుకోవాలి మనం. కళయం 75% కట్ చేసినా, దెబ్బతిన్నా తిరిగి పూర్తిగా పెరుగుతుంది. బాడీలో ఇలా రీజనరేట్ అయ్యే ఏకైక ఇంటర్నల్ ఆర్గాన్ ఇదే. అందుకే లివర్ డొనేట్ చేసిన డోనర్కి 2-3 నెలల్లో మళ్ళీ ఫుల్ లివర్ అనేది తయారైపోతుంది. అండ్ డేంజర్ సిగ్నల్ ఏంటి అంటే కళేయం 80% దెబ్బతినే వరకు సిమ్టమ్స్ అనేది చూపించదు. అందుకే దీన్ని సైలెంట్ కిల్లర్ ఆర్గాన్ అంటారు. కామెర్లు, కడుపులో నీరు చేరడం, కాళ్ళు వాపు ఇలాంటివి వచ్చినప్పుడు అప్పటికే లేట్ అయిందని గమనించండి. ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఎవరికి రాకూడదు కాబట్టే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. లివర్కి సంబంధించినటువంటి అవగాహనని ప్రతి ఒక్కరు కలిగి ఉండాలి డియర్ ఫ్యామిలీ మెంబర్. ఈ రోజుల్లో లైఫ్ స్టైల్ డిసార్డర్స్ చాలా పెరిగిపోయాయండి. వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, రకరకాల ఇబ్బందుల్ని మనం ఫేస్ చేస్తున్నాం. కాబట్టి వేదామృతిలో ఉన్నటువంటి సన్రైజ్, సన్సెట్, వేదా స్టెమ్ ఈ 3 ప్రోడక్ట్ల ద్వారా మన ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి మనకి చాలా అంటే చాలా మంచి అవకాశాన్ని ఈరోజు కలిగి ఉన్నాం. ఏ గడపకి కూడా ఎమర్జెన్సీ రాకూడదు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని మన బంధువులకి, మిత్రులకి అందరికీ షేర్ చేయండి. ఆల్రెడీ చాలామంది అపోహ పడతా ఉంటారు, మాకు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్ లేదని. బయట ఎయిర్ పొల్యూషన్ ఉంది, అది మీ తప్పు కాదు. గ్రౌండ్ లెవెల్ వాటర్ పొల్యూట్ అయింది, అది కూడా మీ తప్పు కాదు. బయట మనం తినేవన్నీ కూడా ప్రిజర్వేటివ్ ఫుడ్స్, అది కూడా మన తప్పు కాదు. లైఫ్ స్టైల్ మారిపోయింది. లైఫ్ స్టైల్ మారడంతో మనం ఈరోజు అనేక రకాల అనారోగ్య సమస్యల్ని మనకు తెలియకుండానే మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే మిల్క్ టిస్టల్ అనేది చాలా బాగా లివర్ డ్యామేజ్ని అరికట్టడంలో, రివర్స్ చేయడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. వేదాస్ ప్రో పల్స్లో మిల్క్ టిస్టల్ అనే ఒక్క ఇంగ్రీడియంట్ మాత్రమే కాకుండా 31 టైప్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. ఇవి డిటాక్సిఫికేషన్ చేయడంలో, లోపల ఉన్నటువంటి ఆర్గాన్లో ఉన్నటువంటి డెడ్ సెల్స్ని, మలినాలని, బ్యాక్టీరియా, వైరస్లని బయటికి పంపించడానికి, మిగతా ఆర్గాన్స్ని యాక్టివ్గా ఉంచడానికి, రక్తం ఎప్పుడూ కూడా మంచిగా ఎనర్జీగా ఉండడానికి, అంటే మన బాడీలో ఉండే 36 ట్రిలియన్ సెల్స్ అన్నీ కూడా యాక్టివ్గా ఉండడానికి మూలాల నుంచి పనిచేసే ప్రోడక్ట్ ఈ రోజున సన్రైజ్ అండ్ సన్సెట్. కాబట్టి ఈ వీడియోని మీకు షేర్ చేసిన వాళ్ళని క్లియర్గా అడిగి తెలుసుకొని మీరు ఈ ప్రోడక్ట్ని వాడుకోవడం మీ శరీరానికి పెట్టుకునే పెట్టుబడిగా భావించండి తప్ప ఇదేదో ఎడిషనల్ ఖర్చుగా మాత్రం దయచేసి ఆలోచించకండి. ఆరోగ్యమే మహాభాగ్యమని నమ్మే అందరికీ నా హృదయపూర్వక
నమస్కారాలు.